స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 128వ కీర్తన మొదటి వచనం మనం ఒకసారి చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ ఈ కీర్తన భాగము కుటుంబాలకు చెందినది. ఒక కుటుంబాన్ని గురించి, ఒక కుటుంబ ఆశీర్వాదకరమైన స్థితిని గురించి ఈ కీర్తన మనకు తెలియజేస్తూ ఉంటుంది. యూదులు ఈ కీర్తన భాగమును వారి కుటుంబాల సమక్షంలో కూర్చొని దేవుని స్తుతిస్తూ ఈ కీర్తన పాడుకుంటారు. ఎందుకంటే ఈ కీర్తన ఒక కుటుంబానికి ఎంత ఆశీర్వాదకరం దేవుడు ఉంటాడు అన్న విషయాన్ని ఈ కీర్తన భాగం మనకు తెలియజేస్తుంది. దీంట్లో మొట్టమొదటిసారిగా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనిషికి భయము భక్తి అనే రెండు ఉండాలి. క్రైస్తవ జీవితంలో అంటే దేవుని ఎరిగి నమ్మి వెంబడించే ప్రజలకు ఉండవలసిన మొదటి రెండు లక్షణాలు భయం ఉండాలి, భక్తి ఉండాలి. కానీ చాలామంది భక్తి చేస్తారు, భయం ఉండదు. భయం అంటే వణికిపోవటం కాదు, భయం అంటే వంగి వంగి కూర్చోవటం కాదు. భయము అంటే ఏంటి అసలు? దేవుని యందు భయభక్తులు అంటే ఏంటి? చూడండి, బైబిల్లో మనం ఒక వ్యక్తిని చూడగలుగుతాం. ఈ విషయంలో దేవుడే స్వయంగా చెప్తాడు, నువ్వు భయము కలిగిన వాడవని, దేవుని భయము కలిగిన వాడవని నాకు అర్థమైందని స్వయంగా దేవుడే చెప్తాడు. అసలు ముందు భయం అంటే ఏంటో మనకు తెలియాలంటే ఈ సంఘటన మన జీవితాల్లో మనకు తెలిసి ఉండాలి. చాలామంది భయం అంటే తలకాయ ఉంచుకొని, నడుము ఉంచుకొని, చేతులు కట్టుకొని ఉండటం భయం అనుకుంటారు. ఆ భయం అవసరం లేదు. దేవునికి కావాల్సిన ఆ భయం కాదు. దేవుడికి కావలసిన భయం ఏంటంటే, నీ జీవితం ధన్యకరంగా ఉండాలంటే, నీ జీవితం ఆశీర్వదకరంగా ఉండాలంటే, నువ్వు ఒక ఉన్నతమైన దీవెన కలిగి బ్రతకాలి అంటే దేవుని యందు భయం కలిగి ఉండాలి. ఆ భయం ఏంటో ఒక భక్తుని జీవితంలో మనం చూడగలుగుతాం. ఆదికాండం పరిశుద్ధ గ్రంథంలో మొదటి గ్రంథమైనటువంటి ఆదికాండంలో 22వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు స్వయంగా ఆ వ్యక్తిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము, అతను నువ్వేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ చెప్పిన మాటలు స్వయంగా దేవుడు పలికిన మాటలు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట అంటే, అబ్రహాముతో మాట్లాడుతున్నాడు దేవుడు. అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు. ఏ సందర్భం ఇది? ఏంటి? ఏ సందర్భంలో దేవుడు అబ్రహాముతో ఇలా మాట్లాడుతున్నాడు? అక్కడ ఏం జరుగుతుంది అంటే, కొంచెం మనము జరిగినటువంటి ఆ పరిణామాలు ఏంటో కొంచెం తెలుసుకోవాలి. అబ్రహాము అనేటువంటి ఒక అన్యుణ్ణి దేవుడు
పిలుచుకున్నాడు. అబ్రహాము తన జీవితంలో బొమ్మల వ్యాపారం చేసుకుని బ్రతికేవాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ఊళ్ళమ్మడి వచ్చి గుడారాలు వేసుకొని బొమ్మలు అచ్చు వేసి అమ్ముకుంటూ ఉంటారు. ఆ బొమ్మలు అమ్ముకునే వృత్తి అబ్రహాముది. అబ్రహాము కూడా ఆ జాతికి చెందినవాడే. అబ్రహాము యూదుడేం కాదు. ఎప్పుడైతే అబ్రహాము యోర్దాను అంటే జోర్డాన్ అనే రివర్ని దాటాడో అప్పుడు ఆయన జూ అంటే యూదుడు అని పిలువబడ్డాడు. ఈ అబ్రహాము అనేవాడు ఒక అన్యుడు. బొమ్మల వ్యాపారం చేసుకొని అంటే విగ్రహాలు అమ్ముకొని బతికేవాడు. కానీ నమ్మకంగా తన వృత్తిలో ఉన్నాడు, నమ్మకంగా నడుచుకుంటున్నాడు, నమ్మకంగా వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆ నమ్మకమైన వ్యాపారంలో అంచెలంచెలు ఎదిగి బహు ఐశ్వర్యవంతుడయ్యాడు, ధనవంతుడయ్యాడు. ఈయన నివసించిన ప్రాంతము ఊరు అనే ఒక పట్టణం. ఆ పట్టణం పేరే ఊరు. అది ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఇరాక్ అనే దేశంలో, ఆ ఇరాక్ దేశాన్ని మెసొపొటేమియా అనేవాళ్ళు ఆ రోజుల్లో. అబ్రహాము ఆ ఇరాక్ దేశంలో ఉన్న ఊరు అనే పట్టణం అంటే సిటీ లాంటిది. సిటీ అంటే జనం ఎక్కువ ఉంటారు, వ్యాపారాలు జరుగుతాయి, ఆర్థికంగా అభివృద్ధి పొందినటువంటి ఒక ప్రాంతం అది. జనసాంద్రత ఎక్కువ కలిగి ప్రజలంటే ఎక్కువ ఉండి వ్యాపారాలు జాబులు అన్నీ చేసుకుంటూ అంటే డెవలప్ అయినటువంటి ఒక చిన్న సిటీ, దాంట్లో ఉండేవాడు. చరిత్ర చెప్తుంది అబ్రహాము 3 అంతస్తుల భవనం కలిగిన వాడు అని. అబ్రహాము దగ్గర పనివాళ్ళు ఉండేవాళ్ళని. అబ్రహాము పశువుల మందలు కూడా కలిగిన వాడని. అబ్రహాము వ్యవసాయం కూడా బాగా చేయగలిగిన వాడని. చూడండి, ఇన్ని రకాలుగా తన వృత్తి నైపుణ్యంలో సంపాదిస్తూ ఐశ్వర్యవంతుడయ్యాడు. అయితే దేవుడు ఒకరోజు అబ్రహామును దర్శించాడు. అబ్రహామా అబ్రహామా అని పిలిచి, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నేను నీకు ఏ ప్రాంతం ఆ ప్రాంతం నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళావు అనుకో నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను దీవిస్తా, అనేక జనాన్ని గొప్పవాడిని చేస్తా. నువ్వు ఎవరిని దీవిస్తే వాళ్ళ దీవెన వచ్చుద్ది, నువ్వు ఎవరిని శపిస్తే వాళ్ళకి శాపం వస్తుంది. అంటే చూడండి, అబ్రహాముకి ఎంత అథారిటీ ఇస్తున్నాడో, ఎంత బలపరుస్తున్నాడో. ఆ మాటలు విన్న అబ్రహాము, నేను ఎంత వ్యాపారం చేసుకున్నాను, నాకు ఎంత ఐశ్వర్యం ఉంది, ఇవన్నీ వదిలిపెట్టి నేనెందుకు వెళ్ళాలి, అసలు ఈ దేవుడు ఎవరు, ఈయన మాట నేను ఎందుకు వినాలి, నేను రకరకాల దేవుళ్ళు బొమ్మలు అమ్ముకునేవాడిని, నాతో మాట్లాడుతున్న దేవుడు ఎవరు అసలు అని చెప్పేసి అబ్రహాము దేవుణ్ణి అడిగినట్లుగా చరిత్ర చెప్తుంది. అబ్రహాము చెప్తున్నతో దేవుడు అంటున్నాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే సర్వమును సృజించిన వాడను, నేనే సర్వశక్తిమంతుడను, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను అని చెప్పి అబ్రహాముతో మాట్లాడాడని, అబ్రహాము కూడా ఆ మాటలు విధేయుడయ్యాడని, విధేయుడయ్యి తను ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి ప్రయాణమై, తన ప్రయాణంలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు సమస్యలు వచ్చినా వెనుకడుగేయకుండా, కరువు వచ్చినా కూడా ఆగిపోకుండా దేవుడు సెలవిచ్చినట్టుగా ప్రయాణం కొనసాగించి తన జీవితాన్ని నడుపుకుంటున్నాడు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే అబ్రహాముకు సంతానం లేదు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, నేను నీకు సంతానం ఇస్తాను, తప్పకుండా ఇస్తానని చెప్పాడు. అబ్రహాము నమ్మాడు. నమ్మిన తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ పిల్లలు పుట్టట్లేదు.
1 సంవత్సరం అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయినాయి, 10 సంవత్సరాలు అయిపోయినాయి, పిల్లలు లేరు. 15 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరు. దేవుడైతే చెప్పాడు ఇస్తానని చెప్పేసి, కానీ దేవుడు మాట అయితే ఉంది కానీ కార్యమైతే కలగట్లేదు. ఈరోజు ఈనాటి దినాల్లో దేవుడు ఏదైనా చెబితే అది తొందరగానే జరిగిపోవాలి, ఇప్పుడే కనపడాలి అనే ఆరాటం ఎక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలంటే, అది మంచిగా తయారు చేయాలంటే, అది నాణ్యంగా ఉండాలంటే ఇట్స్ ఎ టేక్ టైం, అంటే కొంత సమయం తీసుకుంటుంది. ఏదో చేయాలి చాలు అనుకుంటే గబగబా చేసేస్తాం. నేనంటాను, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశ్యములు బహు విస్తారమైనవి, అవి ఘనమైనవి. అబ్రహాముకు ఇవ్వబోయే కుమారుడు ఎంత గొప్పోడుగా ఉండాలో, ఎలాంటి విధేయుడై ఉండాలో, ఎలాగ లోబడేవాడై ఉండాలో, ఎంత ఉన్నతంగా సమాజంలో, సంఘంలో, చరిత్రలో నిలిచిపోవాలో దేవుడి యొక్క ఆలోచనలో ఉంది. దేవుడి యొక్క ఆలోచన ఉంది. అందుకే దేవుడు ఇలాంటి సద్గుణాలు కలిగి అన్నిటినీ కలిగిన ఒక బిడ్డను అబ్రహాము జీవితంలో ఇవ్వాలని దేవుడు ఆలస్యం చేశాడు. అందుకే పెద్దోళ్ళు అంటూ ఉంటారు, అబ్రహాం ఎదురు చూస్తున్నాడు, 20 ఏళ్ళైనా పుట్ల, అయినా తన విశ్వాసాన్ని కానీ నమ్మకాన్ని కానీ విడిచిపెట్టలా. ఎదురు చూస్తానే ఉన్నాడు. దేవుడు ఏదో ఒకటి చేస్తాడు, నమ్మకం. అందుకే అంటారు, వెయిటింగ్ టైం ఈజ్ ఎ నాట్ వేస్టెడ్ టైం. ఎప్పుడైనా సరే నువ్వు ఎదురు చూస్తున్నావే, నీ ఎదురు చూపు ఎప్పటికీ నిరాశ కాదు. దేవుడి మాట అది జరిగి తీరుద్ది. ఎంత గొప్ప మాట అంటే, ఆకాశం నుంచి కురిసే వర్షము భూమిని తడపకుండా మధ్యలో వెనక్కి తిరిగి వెళ్ళిపోద్దా? వెళ్ళదు కదా. అది భూమిని తడుపుద్ది, భూమిలో విత్తనాలు మొలకెత్తు చేస్తుంది అని బైబిల్లో ఉంది కదా. దానికంటే శ్రేష్టమైనది దేవుని మాట. అది జరుగుద్ది అంతే. అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. అప్పటికి 100 ఏళ్ళు వచ్చేసింది వయసు. 100వ సంవత్సరంలో అబ్రహాముకు చక్కటి కుమారుడు పుట్టాడు, ఇస్సాకు. నోటి నిండా నవ్వే. ఇస్సాకు సౌందర్యవంతుడు, చక్కని బాలుడు, ఎదుగుతున్నాడు, వయసులో ఎదుగుతున్నాడు. 11 సంవత్సరాల వయసు వచ్చింది. లేక పుట్టాడు, లేటుగా పుట్టాడు. కానీ ఆ వృద్ధులైన తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని చూసి మురిసిపోతున్నారు, ఆనందపడుతున్నారు, దేవుని ఘనపరుస్తున్నారు. దేవుడు మాట తప్పలేదు, దేవుడు మాట ఇచ్చాడు, జరిగించాడు, ఎంతైనా గొప్ప దేవుడు అని సంతోషిస్తున్న సమయం 11 సంవత్సరాల వయసు వచ్చింది. మళ్ళా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, అయ్యా ఏం చెప్పయ్యా, నీకు ఒక్కగానొక్క కుమారుడున్నాడే, లేక పుట్టాడే, ఆ కుమారుణ్ణి ఆ మోరియా పర్వతం దగ్గర తీసుకొని వెళ్ళి ఆ పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించాలి. దేవుడు కోరిక చూడండి, ఏమైనా మంచి కోరిక అంటారు. ఇది అబ్రహాము సంతోషం కలిగించిందా? ఆనందకరమైందా? లేక పుట్టాడు. కుటుంబం ఆనందంలో ఉంది, సంతోషిస్తున్నారు, దేవుడు గొప్పోడని చెప్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఆ ఆనందంగా గడుపుతున్న జీవితంలో మళ్ళా దేవుడు మాట్లాడి, నీ కుమారుణ్ణి నాకు బలిగా, అది కూడా దహన బలిగా. దహన బలి అంటే వధించాలి, వధిస్తే చనిపోతారు.
మళ్ళీ దాన్ని కాల్చాలి, దహనం చేయాలి, అంటే బూడిదైపోవాలి. కళ్ళ ముందు కన్న కొడుకుని ఎవడైనా వధించి బూడిద చేస్తాడా? చెప్పండి మీరు. ఎంత భక్తి కలిగిన వాడైనా, ఎంత దేవుడు నమ్మిన వాడైనా, ఎంత దేవుడని చెప్పిన వాడైనా ఎవడైనా చెయ్యగలడా? ఆలోచించండి ఒకసారి. నేటి దినాల్లో ఒకవేళ దేవుడు నీతో మాట్లాడి అలాగూ చెప్తే నువ్వు చేస్తావా? 100% ఎవడు చేయడు. కానీ ఈరోజు దేవుడు నీ పిల్లల్ని నువ్వు బలిగానే ఎవడు అడగడు, ఎందుకంటే బలులు అనేవి లేవు కాబట్టి. దేవుడు ఇంకేదైనా అడిగితే నువ్వు చేయగలవా? చేసేవాడు స్తోత్రం చెప్పండి. నిజమా? నీ దగ్గర 10,000 ఉన్నాయి, ఇంకేమి డబ్బులు లేవు. దేవుడు చెప్పాడు, నా కుమారుడా లేదా నా కుమార్తె నీ దగ్గర ఉన్న 10,000 ఆ పనికి ఇచ్చే అని చెప్పాడు అనుకో,